మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిన్నటి రోజున తిరుపతి సిట్ అధికారులు హైదరాబాద్లోని ఆయన గృహంలో విచారించడం జరిగింది. మరి మొత్తానికి అసలు సిట్ అధికారుల విషయంలో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న నిన్నటి రోజున ఆయన హైదరాబాద్లో సిట్ అధికారులు తిరుపతి నుంచి ఆయన ఇంటికి వచ్చి మరి ఆయన విచారించారు కల్తీ నెయ్యికి సంబంధించి. ఇప్పటికే పిఏ అప్పన్న ఎవరైతే ఉన్నారో చాలా విషయాలు బయట పెట్టాడని చెప్పేసి అన్ని విషయాలు కూడా ఆయన అన్ని అధికారులు చేశారు, నాకేం తెలియని చెప్పి చెప్పినట్టు సమాచారం అయితే అందుతుంది. మీరేమంటారు మొత్తానికి? వైవి సుబ్బారెడ్డి అంటే ఈయన గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అన్నట్లోనే ఆయన సమాధానాలు. అంటే అన్నిటికీ సమాధానం ఎక్కడా కూడా ఆయన సూటిగా చెప్పలేదు. ఎంతసేపటికి తప్పించుకునే ప్రయత్నమే చేశాడు. సరే ఏం చెప్పాడు అని అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేవి. మరి నేను ఒక్కడే కాదు కదా, ఇంకా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా దీంట్లో మరి ఉంటుంది కదా సంబంధం అనేది కూడా మాట్లాడినట్లుగా. అంటే ఇంకా ఎవరున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి, ఎవరైతే ధర్మారెడ్డి. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి గురించి ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటూ ఉన్నాం. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడు మరి అప్పుడు చేసిన పనులకు మాత్రం మాకు సంబంధం లేదంటున్నారు. మరి అప్పుడు అధికారులకే సంబంధం అంటున్నారు. చాలా విచిత్రంగా ఉంది వీళ్ళ వాదన. ఇంకా సుబ్బారెడ్డి గారి విషయానికి వస్తే, ఈయనే స్వయంగా నెయ్యి తీసుకొని చేతి మీద వేసి ముక్కుతో వాసన చూసి, అబ్బా పర్ఫెక్ట్, మంచి ఆర్గానిక్ నెయ్యి తెప్పిస్తున్నాము, చాలా మంచి నెయ్యి అని చెప్పేసి కేజీకి 26 రూపాయల అక్షరాల లక్షల కోట్లు కొట్టేసిన వాళ్ళు వీళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. డబ్బులు కొట్టేసింది ఎవరు? కల్తీ నెయ్యికి కారణం అయ్యింది ఎవరు? అక్కడ గతంలో ఉన్న రూల్స్ని బ్రేక్ చేసింది ఎవరు? మరి మనం ఆ వీడియో ఒకటి చూసాం, పెంచేయండి టికెట్లు, ఆర్జెస్ సేవలు పెంచేయండి, సూపర్ఫాస్ట్ సేవలు పెంచేయండి, 200 2000 చేసేయండి అని. భక్తుల మీద కానీ భగవంతుని మీద కానీ వీళ్ళకి కనీసం అంటే కనీసం గౌరవం లేదు. ఎవరైనా అలా మాట్లాడతారా? అసలు ఎన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చారు వీళ్ళు. తెచ్చింది కాక ఈరోజు దొంగలు దొరికితే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, తప్పించుకునే సాకులు చెప్తూ, అన్నిటికీ ఆ రోజున పరకామణి కేసులో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చంపేయబడ్డారో మనం చూసాం. మరి ఇక్కడ కల్తీనే ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఏటైనా ఏ విధంగా ప్రాణహాని ఉంటుందనే భయం కూడా జనాల్లో కనిపిస్తుంది. మరొక వివేకానందరెడ్డి కాపోతున్నాడా సుబ్బారెడ్డి అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, అసలు ఎవరైతే ఈ లబ్ధిదారుడు ఉంటాడో, దోపిడీదారుడు ఉంటాడో, అతని దగ్గరికి ఈ కేసు వెళ్లకుండా ఉండాలంటే మధ్యలో ఎవరైతే మెయిన్గా దాంట్లో కనిపిస్తున్నారో వీళ్ళే దీంట్లో అని చెప్పి అనుకుంటున్నామో వాళ్ళనే లేకుండా చేస్తే అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ప్రొలాంగ్ చేయడానికే చూస్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళు దొరకట్లేదు దొంగలు. ఓకే, మరైతే ఇప్పుడు నిన్నటి రోజున రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సుబ్బారెడ్డి మాట్లాడుతూ, నేను అసలుకి టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఏమీ తప్పులు తెలియదు, నాకేమీ తెలియదు అని చెప్పి చెబుతున్నాడు. ఒక పక్క భూమన కరుణాకర్ రెడ్డి నాకేం తెలియదు అంటున్నాడు. మరి అసలుకి తప్పు జరగలేదు అంటారా? అసలు ఎవరు చేశారంటారు మరి తప్పు? అంతే, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా అందరు కలిసి దోపిడీ చేశారు, ఇది వాస్తవం. కల్తీ జరిగింది వాస్తవం. బోలేబాబా డైరీకి పాల ఉత్పత్తి లేదు, వాస్తవం కదా. 3 సంవత్సరాల పాల ఉత్పత్తి అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నది కూడా వాస్తవమే కదా. దాని సంవత్సరానికి ఎవరు కుదించారు? వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడే కదా సవరించారు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? ఇప్పుడు లేదు. మరి పాల ఉత్పత్తి లేని బోలేబాబాకి ఎందుకు ఇచ్చారంటే సమాధానం ఉందా? లేదు. సరే, అక్కడున్న లడ్డూ కార్మికులు వచ్చి మీకు భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, మరి దీంట్లో కల్తీ జరిగిందని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం ఇంట్లో ఏదన్నా పిండి వంటలు చేసుకునేటప్పుడు నెయ్యి తెస్తేనే ఒకవేళ మనకి మంచిది పల్లెటూరు నుంచి దొరకలేదు అనుకోండి, బయట కొంటాం, అది కొంచెం వేడి చేయగానే మనకి తెలిసిపోతుంది ఇది మంచిదా స్వచ్ఛమైన నెయ్యి అని. అలాంటిది అక్కడ లక్షల కేజీలను మరి అలా చేసేటప్పుడు ఈజీగా తెలియదా అంత భయంకరమైన దుర్వాసన వస్తుంటే? మళ్ళీ దానికి ఆర్గానిక్ కాబట్టి అట్లనే వాసన వచ్చిందని చెప్పి వీళ్ళు కవరింగ్లు. ఇన్ని రకాలుగా కంప్లైంట్స్ వస్తే ఇప్పుడు అసలు నిజం బట్టబయలైతే, ఆవు గడ్డి సరిగ్గా మేయలేదు, మేము మేసాం ఆ గడ్డి, చేలో మేయలేదు, గట్టును వేసిందని చెప్పి కబుర్లు చెప్తే అందుకని నెయ్యి కల్తీ అయిందని ఆయన చెప్తారు. వీళ్ళేమో అసలు అబ్బే మేము కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే, అంత పైవాడి దయ అని చెప్పేసి వీళ్ళు చెప్తారు దొరికితే. ఈయన కూడా అదే చెప్తున్నాడు, చాలా భగవంతుని పట్ల భగవంతునికి అనుసంధానమైంది అంబికా దర్బారు బత్తి అన్నట్లుగా ఆ వెంకటేశ్వర స్వామికను ఇక్కడ ఉన్న భక్తులకి అనుసంధానం మేమే అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎలా కుదిరిద్ది అలాగా? ఈ రోజున అంటే మీరు ఎవ్వరు చేయలేదు, మరెవరు చేశారు? ఎవరు? అధికారులు కూడా క్వశ్చన్ చేయాలి. ఈ రోజు ఇంకా నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఎవరైతే అధికారులు కారణం అంటున్నారో ఆ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి ఆ రోజున మీరేం చేశారు చెప్పండి,
మరి వీళ్ళు ఈవోలుగా ఎవరున్నారో లేకపోతే ఈ చైర్మన్లుగా ఎవరున్నారో వీళ్ళందరూ కూడా మీ మీద వేస్తున్నారు అబాండం. మరి చెప్పండి, ఆ కొండేదో బద్దలు కొట్టండి అని చెప్పి చెప్తే అప్పుడు అసలు బతుకులు ఎవరెవో చీకటి బండారం బయటపడిద్ది. ఓకే. ఇవన్నీ కూడా అంతే కదా. ఇప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి ఈ రోజున విచారణ జరిపింది సిట్టు. మరి మీడియా ముందుకు వచ్చేసి చాలా మంచి భక్తుడిని, నేను నిజమైన భక్తుడిని, అసలైన భక్తుడిని అంటే మీరంతా క్రిస్టియానిటీలో ఉన్నది నిజం కాదా? అది అడ్డం పెట్టుకొని మీరు అక్కడ అన్యమత ప్రచారం చేస్తుంది నిజం కాదా? అన్యమతస్తులను ఉద్యోగ నియామకాలు చేసింది నిజం కాదా? ఇప్పటికి కూడా గో వధ అనలేదు, వ్యధ అన్నానని చెప్పి ఈయన బుకాయింపు నిజం కాదా? ఇన్ని రకాలుగా మీరు దొరికిపోయి ఈ రోజున ఇంకా మేము దొంగలం కాదు అంటే ఎవరు నమ్ముతారు? అది వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున సిట్ ఇంకా లోతైన విచారణ జరిపించాలి. వాళ్ళు చెప్పే క్వశ్చన్స్లోంచి ఇంకా క్వశ్చన్స్ రైజ్ చేసి ఇంకా ఎవరి పేర్లు బయటకు తీయాలనే చాకచక్యంగా రాబట్టాలి వాళ్ళే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.